హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆశీర్వాద్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇన్స్టెంట్ ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా మనం దీన్ని మేజర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయి. సరిగ్గా దీన్ని మనం మేజర్ చేసుకొని దీనికి సరిపడా షుగర్ని తీసుకోవడానికి ప్యాక్ పైన మనకి చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం షుగర్ని తీసుకుంటే షుగర్ సిరప్ చాలా ఎక్కువ అవుతుంది, మనకు అంత అవసరం లేదు. సో నేను ఈ బౌల్తో మేజర్ చేసుకొని చూడండి, దీని ప్రకారం 1 బౌల్కి 2 బౌల్స్ షుగర్ని తీసుకుంటున్నానండి, షుగర్ సిరప్ కొరకు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1/2 గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఈ 1/2 గ్లాస్ మిల్క్లోకి 1/2 గ్లాస్ మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫుల్ గ్లాస్ మిల్క్లా అనిపిస్తాయి మనకు. వీటిని కొద్దిగా ఈ మిక్స్లోకి యాడ్ చేస్తూ దీన్ని మనము చపాతీ డోగా కాకుండా కాస్త మెత్తగా మనం సాఫ్ట్గా దీన్ని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఈ మిల్క్ అండ్ వాటర్ మిక్స్ని కాస్త పోసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, గట్టిగా కాకుండా కాస్త మెత్తగా దీన్ని కలుపుకోవాలి. అప్పుడే మనకు గులాబ్ జామున్లు క్రాక్స్ రాకుండా చక్కగా వాటర్ బబుల్స్ ఫామ్ అయిపోయి నీట్గా కరెక్ట్ షేప్లో వస్తాయి. ఒకవేళ మనకు ఈ మిల్క్ క్వాంటిటీ ఎక్కువైపోయి చాలా మెత్తగా అయిపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కాస్త మైదా పిండి కానీ కాస్త గోధుమ పిండిని కానీ ఇలా మనం గులాబ్ జామున్ మిక్స్ని చక్కగా రెడీ చేసుకోవాలి. ఇలా ముట్టి చూసినప్పుడు మనకు చాలా సాఫ్ట్గా ఉండాలండి, చపాతీ పిండిలా గట్టిగా కాకుండా. ఇలా చూసినప్పుడు ఇలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉండాలి. ఇందులో ఇలా చూసుకోవాలి, మనం ఇలా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఫ్రెండ్స్, నేను ఈ బౌల్తో 2 బౌల్స్ షుగర్ ఇక్కడ తీసుకున్నానండి, షుగర్ సిరప్ కొరకు. ఇదే బౌల్తో 2 బౌల్స్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ సిరప్ని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి, లైట్గా పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ కాస్త మెల్ట్ అయిపోతే సరిపోతుంది మనకు. ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాలకుల పౌడర్ని కూడా కాస్త యాడ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇక్కడ ఒక 2 యాలకులని యాడ్ చేశాను షుగర్ సిరప్లో. ఇలా షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కాస్త రిఫైన్డ్ ఆయిల్ మరియు ఘీ తీసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఘీ మాత్రమే తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఓన్లీ రిఫైన్డ్ ఆయిల్లో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఘీ అండ్ రిఫైన్డ్ ఆయిల్ రెండింటిని యూస్ చేస్తున్నాను గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి.
డౌని ఇలా 2 పీసెస్గా చేసుకొని దీనికి ఈక్వల్ క్వాంటిటీ వచ్చేటట్టు మనము గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకుందాం. కాస్త ఆయిల్ అప్లై చేసుకొని వీటిని ఈక్వల్గా చేసుకున్న ఈ పార్ట్స్ని చక్కటి షేప్లా ఇలా క్రాక్స్ లేకుండా చేసుకోవాలండి. క్రాక్స్ లేకుండా ఇలా చేసుకోవాలండి గుండ్రగా. ఫ్లేమ్ చాలా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మెల్లిగా, తొందరపడకూడదు ఇక్కడ, లేదా లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయి, అంత టేస్ట్ బాగోవు. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి రాగానే తీసేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉంచుకున్నటువంటి షుగర్ సిరప్లో గులాబ్ జామున్లను వేసేయాలి. వీటికి ఇలా షుగర్ సిరప్లో వేసుకున్నటువంటి ఈ గులాబ్ జామున్లను ఒక 1 అవర్ వరకు రెస్ట్ చేయాలండి. తర్వాత గులాబ్ జామున్ రెడీ.